హలో! వెల్కమ్ టు ఆర్‌కే ఛానల్. నేను మీ రాధాకృష్ణని. సో, ఎవరైనా కొత్తవారు ఉన్నట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకు ఏదైనా కొత్త వీడియోస్ వచ్చినట్టే నోటిఫికేషన్ వస్తుంది. అంతేకాకుండా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. గుడ్ ఈవినింగ్ అండి. మీకు ఇంతకుముందు ఎల్జీ డిస్కాలర్ గురించి మీకు ఓపెన్ బాక్స్ అండ్ రివ్యూ చూపించాను. ఇప్పుడు దీన్ని ఎట్లా యూజ్ చేయాలి. సో నాకున్నటువంటి వాషింగ్ మిషన్ చూడొచ్చు. నేను వాడేది ఎల్జీ అనమాట. సో నాకు ఉండేటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు చూడొచ్చు. కాటన్ ప్లస్, మిక్స్డ్ ఫ్యాబ్రిక్, ఈజీ కేర్, సైలెంట్ వాష్, అలర్జీ కేర్, బేబీ స్టీమ్ కేర్, డెలికేట్స్, హ్యాండ్ వూల్, స్పోర్ట్స్ వేర్, క్విక్ 30, డవెట్, టబ్ క్లీన్, రిన్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అసలు ప్రజెంట్ ఎంతవరకు దీంట్లో మడ్డి పట్టింది, ఎంతవరకు మనకి స్కేలింగ్ పట్టింది అనేది మీకు చూపిస్తాను. తర్వాత దీన్ని ఎట్లా ఆపరేట్ చేయాలని నేను చెప్తాను. మనకి వాషింగ్ మెషిన్ కింద భాగంలో ఇక్కడ ఓపెన్ ఉండొచ్చు ఉంటాయి చూడండి. ఇది ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే అసలు ఇందులో ఇట్లా వాటర్ వస్తుంది. అది మనకి చూడండి ఎట్లా స్కేలింగ్ పట్టేసింది. దీన్ని స్కేలింగ్ అంటారు. ఏమవుతాయంటే మనకి చూడండి ఎట్లా స్కేల్ ఉందో, బాగా స్మెల్ కూడా వస్తుంది. చూడండి అసలు ఈ స్కేలింగ్ ఎక్కడ పడుతుంది అంటే మనకి ఇది ఏదైతే డ్రమ్ ఉందో, లోపల ఇన్సైడ్ డ్రమ్ ఉందో, ఈ హోల్స్ ఉన్నాయి కదండి, ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మనం వాషింగ్ అయ్యేటువంటి వేస్ట్ వాటర్ కానీ, మన బట్టలకు ఉన్నటువంటి డస్ట్ కానీ వీటి ద్వారానే మనం బయటికి వెళ్తూ ఉంటుంది అన్నమాట. మనం ఎప్పుడైతే ఈ డిస్కాలర్స్ కానీ వాడకుండా పీరియడికల్గా మనం డిస్కాలర్స్ వాడకుండా క్లీన్ చేయకుండా వాడతామో అవి చిన్న హోల్స్కి బ్యాక్ సైడ్, అంటే ఇది లోపల సైడ్ కాదు, ఈ డ్రమ్ ఏదైతే ఉంది డ్రమ్కి బయట వైపు పట్టేస్తుంది. పట్టేయడం ద్వారా ఏమవుతుందంటే మన బట్టలు అనేవి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంటాయి, ప్లస్ మనకి ఈ ఫిల్టరింగ్ అనేది ప్రాపర్గా జరగదు అనమాట. దాని ద్వారా ఏమవుతుంది, మన ఇన్స్ట్రుమెంట్స్ యొక్క ప్రాబ్లం అనేది ఎక్కువ రావడం, తర్వాత సర్వీస్ పర్సన్స్ రావడము, వాళ్ళు ఎక్కువ హెవీగా చార్జ్ చేయడము, తర్వాత దీనికి కాంప్లికేషన్స్ ఎక్కువైపోతుంటాయి. సో దానికంటే మనం ఏదైనా వచ్చిన తర్వాత మనము రెక్టిఫికేషన్ కోసం పరిగెట్టడం కంటే ప్రివెన్షన్ అనేది, అంటే ముందు జాగ్రత్త అనేది చాలా ముఖ్యం. సో కాబట్టి మనం ఏం చేయాలంటే వీటిని ముందు జాగ్రత్త డిస్కలర్స్ వాడడం ద్వారా మనం ప్రివెన్షన్గా మనం ఇన్స్ట్రుమెంట్ కాపాడుకోవచ్చు. ఓకే, సో ఇందాక మీకు చూపించాం కదా ఆ స్కేలింగ్ ఎలా ఫామ్ అవుతుంది, జిడ్డు ఎట్లా పడుతుంది అంతా మీకు చూపించగలిగింది. ఇప్పుడు మనం దీన్ని మనం ఇది ఏదైతే డిస్కాలర్ ఉందో ఈ డిస్కాలర్ మనం ఎట్లా ఇందో యూజ్ చేయాలి, దీన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి అది మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఇదిగోండి డిస్కాలర్ పౌడర్. మనం ఇది ట్రే ఉంటుంది, ఇది ఏదైతే ట్రే ఉంటుందో మనము దీన్ని కట్ చేసి మనము ఇందులో ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. మొత్తం 100 గ్రామ్స్ వేసేసుకోవచ్చు. లేదు సార్ మనకు అవసరం లేదు అనుకుంటే 50 గ్రామ్స్ యూజ్ చేసుకోవచ్చు, అంటే అప్రాక్స్లీ. ఓకేనండి, మొత్తం 100 గ్రామ్స్ కంపెనీ కూడా మనకు సజెస్ట్ చేసిన 100 గ్రామ్స్ కాబట్టి మొత్తం ఒక 100 గ్రామ్స్ మొత్తం వాడేసాను ఇందులో. జస్ట్ క్లోజ్ ఆన్ చేయలే, తీసేవా ఆన్ బటన్ ఆన్ చేయగానే ఇన్స్ట్రుమెంట్ ఈజ్ గోయింగ్ ఆన్. సో ఇందులో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మనకి ఇవేమి కాకుండా ఇందులో టబ్ క్లీన్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. నేను ఆల్రెడీ వాటర్ సప్లై కనెక్షన్స్ అన్నీ పెట్టడం జరిగింది. సో టబ్ క్లీన్ అనేటువంటి ఆప్షన్ పెట్టడం జరిగింది. ఓకేనా, సో రైట్ స్టార్ట్. ఇక్కడ మీరు మెయిన్ జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే అది ఈ డీస్కేలింగ్తో మనం వాషింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇందులో బట్టనే ఉండకూడదండి. సో ఎంటీగా ఉండాలి. ఇది హై టెంపరేచర్ దగ్గర వాష్ అవుతుంది, ఎందుకంటే లోపల జిడ్ అనేది చాలా హై టెంపరేచర్ దగ్గర పోతుంటుంది. ప్లస్ ఈ డీస్కేలింగ్ పౌడర్ దీంతో నెంబర్ ఆఫ్ టైమ్స్ వాషింగ్ అవ్వడం ద్వారా ఇందులో ఉన్నటువంటి జిడ్డు ఏదైతే పోతుంది. ప్లస్ దీన్ని మనం చూస్తుంటాం కొన్ని రకాలైన పదార్థాలు కరగడానికి హై టెంపరేచర్ వాడుతుంటాం మన ఇళ్లలో. అట్లా ఇక్కడ కూడా హై టెంపరేచర్ అరౌండ్లీ 95 డిగ్రీస్ టెంపరేచర్ అనేది ఇక్కడ మెయింటైన్ అవ్వడం జరుగుతుంది. ఈ మెయింటైన్ అయిన టెంపరేచర్తో ఈ హోల్స్ మనం ఏవైతే చెప్పామో ఈ హోల్స్లో ఉన్నటువంటి ఈ జిడ్డు కానీ, మన బట్ట నుంచి వచ్చేటువంటి వేస్ట్ కానీ, మడ్డి కానీ, జిగురు కానీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో కరిగి బయటికి పోతాయి అన్నమాట, డ్రైన్ అవుతాయి అన్నమాట. సో ప్రస్తుతంగా అయితే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఆ కింద యొక్క మీకు ఇందాక ఓపెన్ చేసి చూపించాం కదా వేస్ట్ వాల్వ్, అది దాని యొక్క క్లీనింగ్ ఎంతవరకు అయింది అనేది మీకు చెప్తాను, మీకు వీడియో చేసి చూపిస్తాను. చూడండి మనకు వాటర్ అనేది సప్లై అవుతుంది. ఇది హై టెంపరేచర్ వచ్చిన తర్వాత ఇంకా ఇది టెంపరేచర్ అయితే ఇది ఇంకా మనకి రీచ్ అవ్వలేదు ప్రస్తుతానికి. ఇక్కడ సో మనకి ఈ ట్రే ఏదైతే ఉందో డిటర్జెంట్ ట్రే,
ఈ ట్రేలో ఉన్నదంతా కూడా కరిగి మనకి వాటర్తో పాటు కరిగి చూడండి వాటర్ యొక్క క్లారిటీ ఎట్లా ఉంది, కుచ్చిక్కగా ఉంది. సో ఇట్లా మనకి కింద వస్తుంది, మొత్తం ఇదంతా నిండుతుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక 0.5% అనేది నిండుతుంది. చూడండి మీకు ఇందాక చెప్పాను కదా 95 degrees టెంపరేచర్ అని. వాము కాలుతోంది, ఇక్కడ ముట్టుకునే కాలుతోంది. సో ఇందులో ఉన్న సొల్యూషన్ ఇట్లా ఉంటుంది. టబ్ క్లీన్ వాషింగ్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఒకసారి మనము చూద్దాం ఒకసారి దీని పరిస్థితి ఎట్లా ఉంది ఏంటన్నది. సో ఇందాక మొదట చూసిన దానికి ఇప్పటికీ ఎంత తేడా ఉంది చూడండి. సో ఇట్లా మనం పీరియాడికల్గా ఎవ్రీ 30 daysకి ఒకసారి లేదా 30 washes ఒకసారి మనము ఈ క్లీనింగ్ అయితే చేసుకోవాలి.